ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం ఎలివేషన్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. సో, దీనికి ముందు మనకిక్కడ ఏంటంటే కొంచెం అన్‌ఫినిష్డ్ ఫ్లోర్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఫస్ట్ దీన్ని కంట్రోల్ వి అని చెప్తాను. సో, కంట్రోల్ వి అంటే పేస్ట్ అవుతుంది. ఇక్కడ ఓకే అని చెప్పాలి. సో ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ నాకు 10 ఫీట్ గ్యాప్ ఉండాలి కాబట్టి సో నాకు 20 ఫీట్ 6 ఇంచెస్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. సో ఇవ్వడంతో నాకు ఏమైందంటే ఎగ్జాక్ట్గా నాకు అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న స్లాబ్ ఏదైతే ఉందో సో అది యాస్టీజ్గా నాకు ఇక్కడ అవుట్లుక్ అనేది మనకి క్రియేట్ అయింది. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఒక కాలం అనేది మనకి రావాల్సి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మళ్ళీ మనం టాప్ వ్యూలోకి వెళ్తే సో టాప్ వ్యూలో ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్గా నాకు ఫస్ట్ ఫ్లోర్ నుండి అంటే ఏది ఈ పార్ట్ ఆఫ్ ద ఫ్లోర్ దగ్గర నుండి మనకు ఒక కాలం అనేది కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక బాక్స్ అనేది నేను తీసుకుంటాను. అయితే ఈ బాక్స్ అనేది నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ కాలం ఏం చేస్తున్నానంటే లెంత్ 1 ఫీట్ అలాగే విడ్త్ కూడా 1 ఫీట్ అలాగే హైట్కి వచ్చేసరికి నేను ఇది 20 ఫీట్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఈ యొక్క కాలం తాలూకా ప్లేస్మెంట్ అనేది కూడా నేను 0 అనేది ఇస్తున్నాను. ఓకే, సో 0 అని ఇచ్చిన తర్వాత సో మనం ఇది ఏం చేయాలంటే బేసిక్గా మనం ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అంటే ఇది ఈ వాల్ ఏదైతే ఉందో మనకి సో ఫస్ట్ మనం దీన్ని టాప్ వ్యూ నుండి అడ్జస్ట్ చేసుకొని రావాలి. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇలా తీసుకొని ఇక్కడ నుండి నేను ఏం చేయాలంటే ఇది నాకు ఈ ఎడ్జ్కి నాకు అది అటాచ్మెంట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు నాకు అది 0 నుండి నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఒక 20 ఫీట్ అనేది ఇచ్చాను కాబట్టి సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇలాగ అటాచ్మెంట్ అయిపోద్ది. అంటే మనకి ఇక్కడ కావాల్సిన కాలం ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేయాలంటే ఎలివేషన్కి సంబంధించిన కొన్ని డీటెయిలింగ్స్ అనేది మనం చేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫ్రంట్ వ్యూలో ఒక ఫ్రేమ్ లాంటిది విండోకి నాకు క్రియేట్ అవ్వాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే షేప్లోకి వెళ్ళి రెక్టాంగిల్కి వెళ్ళి ఇక్కడ నేను స్నాప్ అండ్ గ్రిడ్ అనేది ఆన్ చేసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం తీసుకొని దీన్ని సెలెక్షన్ టూల్ తీసుకొని అలాగే దీన్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ అని ఇవ్వాలండి. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ స్ప్లైన్ అనేది మనం తీసుకోవాలి. సో స్ప్లైన్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనం మౌస్ని ఇలా డౌన్ చేస్తే ప్రాపర్టీస్లో ఇక్కడ నాకు అవుట్లైన్ అని ఉంటుంది. సో అవుట్లైన్ దగ్గర నేను ఏం చేస్తానంటే ఇక్కడ 10 ఇంచెస్ అనేది ఇలాగ ఇవ్వగానే ఏమైందంటే అది ఆటోమేటిక్గా నాకు ఇన్సైడ్లోకి వచ్చింది. ఓకే, సో కానీ నాకు ఏంటంటే యాక్చువల్గా అది ఇన్సైడ్లోకి రాకూడదు. ఓకే,
సో ఇక్కడ నేను మళ్ళీ స్ప్లైన్ అని తీసుకొని ఇక్కడ ఏం చేయాలంటే నేను -10 ఇంచెస్ అని ఇస్తాను. సో -10 ఇంచెస్ అనగానే నాకు ఏమవుతుందంటే ఇక్కడ చుట్టూ కూడా ఒక సరౌండింగ్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది చూడండి. ఓకే, సో సరౌండింగ్ అనేది మనకి క్రియేట్ అయిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని చెప్తాను. ఎక్స్ట్రూడ్ ఏమో ఒక 9 ఇంచెస్ ఇస్తా. ఓకే, సో అది నాకు కరెక్ట్ ప్లేస్మెంట్లో వచ్చిందా లేదా అనేది మనం ఇక్కడ తీసుకున్నట్లయితే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్గా నాకు ఎక్కడైతే రిక్వైర్డ్ అయిందో సో ఆ ఏరియాలో నేను ఇది తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా నాకు కావాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఇదే సేమ్ వ్యూలోని ఫ్రంట్ వ్యూలోనే మళ్ళీ ఏం చేస్తామంటే ఇక్కడ నేను మరొకసారి చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ నేను స్నాపింగ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను తీసుకొని ఆ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్పైన్స్ కింద మనం మార్చాలండి. సో ఎడిటబుల్ స్పైన్స్ కింద మార్చితే సో నేను ఇక్కడ స్పైన్ అనేది సెలెక్ట్ చేయాలి. సో స్ప్లైన్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇందులో ఏం చేయాలంటే మనం అవుటర్ లైన్లో -10 ఇంచెస్ అని ఇక్కడ ఇవ్వాలి. సో -10 ఇంచెస్ అని ఇస్తే నాకు ఈ రకంగా అవుటర్లో వచ్చింది. సో వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అనే ఒక మోడిఫైయర్ ఇవ్వడంతో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ బాటంలో కూడా అంటే ఇది ఎక్కడైతే మనకి కింద పార్ట్లో నాకు ఫ్రేమ్ కావాలనుకున్నానో ఆ ఏరియాలో కూడా నాకు ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోయింది. అంటే మనకి ఎలివేషన్లో ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ అనేది మనకి కావాలో సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాని తాలూకా డిజైనింగ్ అనేది మనం రెడీ చేసేసుకున్నాం అనుకోండి. సో మనకి ఇక్కడ వర్క్ అనేది నాకు ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు అదే స్టైల్ ఆఫ్ ద రింగ్ అంటే మనకి విండోస్కి సో నాకు ఇక్కడ కూడా అంటే ఈ సైడ్ పార్ట్లో అంటే ఇది ఫ్రంట్ వ్యూలోనే కాకుండా మనకి ఇక్కడ సైడ్ వ్యూలో కూడా నాకు కావాల్సి ఉన్నది. సో కాబట్టి ఎక్కడైతే మనకి కావాలనుకుంటున్నానో ఆ ఏరియాలో నేను రెక్టాంగులర్ తీసుకొని సో ఇక్కడ ఏం చేయాలి మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనం ఇలా డ్రాగ్ చేసుకొని సో దీన్ని ఏం చేయాలి మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్, ఆ తర్వాత స్పైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ అవుటర్ లైన్లో -10 అనేది మనం ఇవ్వాలి, -10 ఇంచెస్ అని. సో అది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పి నేను ఆల్రెడీ మనం 9 ఇంచెస్ ఇచ్చాము కాబట్టి సో అది ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే ఈ యొక్క పార్ట్లో అంటే నాకు ఎక్కడైతే కావాలనుకున్నానో ఆ పార్ట్లో కూడా క్రియేట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ లెవెల్లో కూడా నాకు ఇక్కడ కావాలి కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎక్కడైతే మనకి రిక్వైర్డ్ ఉందో ఆ ఏరియా పార్టే నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ రెక్టాంగులర్ టూల్ తీసుకొని సో ఇక్కడ నేను ఈ పార్ట్ నుండి ఈ పార్ట్ వరకు మనం తీసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ అనేది మార్చేసుకొని అక్కడ ఏం చేయాలంటే మనం స్ప్లైన్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో స్ప్లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తామంటే మనం అవుటర్ లైన్ అంటే ఇక్కడ అవుటర్ లైన్ ఏమో -10 ఇంచెస్ అని మనం ఇక్కడ తీసుకుంటున్నాము. అంటే యాక్చువల్గా ఒకవేళ మనకి ఏవైనా
ఫ్రేమ్స్ లాంటివి రిక్వైర్డ్ అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని మనం వాడుకోవాలని దీని తాలూకా మెయిన్ థీమ్ అన్నమాట. అంటే మనకి ఎప్పుడైనా ఎక్స్టీరియర్లో ఫ్రేమ్స్ లాంటివి మనకి కావాలి అనుకుంటే సో ఇక్కడ మనం ఇలాగ క్రియేషన్ చేసుకోవచ్చని ఇదొక ఎగ్జాంపుల్ కింద అనమాట. అంటే మనం ఇదంతా కూడా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్గా మనం అసలు మనం ఒక్కొక్క పార్ట్లో మనం కన్స్ట్రక్ట్ చేసినప్పుడు సో మనం ఏ రకంగా దీన్ని డిజైన్ అనేది మనం తీసుకోవాలనేది ఉండాలి. కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ పార్ట్ అనేది మనం తీసుకోవడానికి ఇక్కడ మెయిన్ రీజన్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ నాకు ఏది గ్రౌండ్ ఫ్లోర్లో కానీ లేదా టాప్ ఫ్లోర్కి కానీ మనకు వస్తేప్పటికి ఏంటంటే ఇది నాకు ఇక్కడ స్టేర్స్ పార్ట్ కదా. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ స్టేర్ పార్ట్ అనేది నేను ఓపెన్ చేసుకోవాలి. సో స్టేర్ పార్ట్ అనేది నేను ఓపెన్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ జామెట్రీలో ఏం చేస్తున్నానంటే బాక్స్ అనేది నేను తీసుకున్నాను. ఓకే, సో బాక్స్ అనేది నేను తీసుకొని నాకు ఈ బాక్స్ అనేది ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నుండి నాకు ఇక్కడ వరకు బాక్స్ అనేది తీసుకొని సో ఈ బాక్స్కి నేను ఏం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ హైట్ ఏమో ఇక్కడ 25 feet ఇస్తున్నాను. అలాగే ఇక్కడ ఏమో 0 inches అంటే సో ఇక్కడ 0 నుండి మనం తీసుకోవాలని అర్థం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఫర్ సపోజ్ ఇక్కడ మనకేంటి బాటమ్ పార్ట్ నుండి మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలని రూల్ లేదు. బట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ ఆబ్జెక్ట్ని రెండాటిల్లో కూడా నేను సబ్ట్రాక్షన్ అనేది చేయాలి కదా. సో సబ్ట్రాక్షన్ అనేది నేను చేయాలంటే నాకు ఈ రెండు స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ బోత్ ఆర్ ఒకే ప్రాపర్టీలోకి మనం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకు అది సాధ్యపడుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే దీన్ని అంటే ఈ స్లాబ్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని మార్చుకొని దీనికి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ అటాచ్ అని చెప్పేసి నేను ఈ స్లాబ్ని అటాచ్ చేసుకున్నాను. అంటే బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు బోత్ ఆర్ సేమ్ అండ్ వన్ రూఫ్లోకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇందులోంచి ఇది తీసేయాలి కాబట్టి ఇక్కడ నాకు క్రియేట్లో జామెట్రీస్లో ఇక్కడ నాకు కాంపౌండ్ ఆబ్జెక్ట్స్ అని మనకి ఒక లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్లోని మనం ఏం చేయాలంటే ఇక్కడ బులియన్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ బులియన్లో మనం ఏం చేయాలంటే పిక్ యాడ్ ఆపరెంట్ అని మనం తీసుకొని ఇక్కడ నాకు సబ్ట్రాక్ట్ అని చెప్పి సబ్ట్రాక్ట్ చేయవలసిన ఆపరెంట్ని మనం ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మనం రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మనం ఇవ్వాలి. ఓకే ఓకే సో ఇక్కడ ఏంటంటే మనం బులియన్ ఆప్షన్తో ఇక్కడ ఏం చేసాం, మనం బోత్ ఫ్లోర్స్ దగ్గర మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ అనేది మనం చేసుకోవడం జరిగింది. అర్థమైందా? అంటే మనకి ఇక్కడ ఎలాగ డిజైనింగ్ అనేది మనం చేసుకోవాలి 1 by 1 అనేది మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? ఓకే, అయితే ఇక్కడ మనం నెక్స్ట్కి వచ్చేస్తే మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఎలివేషన్ పార్ట్ అనేది చేయాలి కదా. సో కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పారాపెట్ వాల్ అనేది నేను క్రియేట్ చేయాలి. ఓకే, సో పారాపెట్ వాల్ అనేది మనకి క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే
మనం దాని తాలూకా డిజైన్ అంటే ఇది పారాపెట్ వాల్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పార్ట్ లాగా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక పారాపెట్ వాల్ ఒక పర్టికులర్ పార్ట్ దగ్గర మనం దీన్ని చేసుకోవాలి కాబట్టి సో నేను ఏం చేస్తానంటే మొదట మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తానంటే నేను టాప్ వ్యూలోకి వెళ్ళిపోతాను. ఓకే, సో టాప్ వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక షేప్లోకి వెళ్తే సో షేప్లో ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను తీసుకుంటాను. ఓకే, సో తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను స్నాప్ టూల్ తీసుకొని సో ఈ ఏరియా నుండి ఈ ఏరియాకి నేను స్నాప్ చేసుకుంటాను. ఓకే, అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే దాన్ని ఫస్ట్ ఈ స్నాప్ టూల్ ఆపేసి దీన్ని రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్ప్లైన్స్ అని చేస్తాను. ఓకే, సో స్ప్లైన్స్ కింద మారిపోయింది కాబట్టి ఇక్కడ నాకు వర్టెక్స్ పాయింట్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ నాకు సారీ ఇది మనం ఏంటంటే ఇక్కడ చూసారా, దీన్ని మనం రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ స్పైన్స్. ఇక్కడ వర్టెక్సెస్ ఉంటాయి. ఈ వర్టెక్సెస్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ రెండు కూడా సెలెక్ట్ చేసి ఇక్కడికి నేను ఇలా పెట్టుకున్నాను. దీనికి నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఒక 3 feet ఇస్తాను పారాపెట్ వాల్. సో నాకు ఇక్కడ ఏంటంటే అప్ టు నాకు ఇక్కడ వరకు ఒక పారాపెట్ వాల్ అనేది నాకు ఇక్కడ డిజైన్ అయింది. ఓకే, సో ఈ పార్ట్ ఆఫ్ ద పారాపెట్ వాల్ వచ్చిన తర్వాత నాకు నెక్స్ట్ లెవెల్ కూడా కావాలి కాబట్టి అంటే నెక్స్ట్ పార్ట్ దగ్గర కూడా మనకి పారాపెట్ వాల్ అనేది క్రియేట్ కావాలి, అవునా? సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దీన్ని ఎక్కడెక్కడ ఆ పార్ట్ ఆఫ్ ద డిజైన్ కావాలి, అలాగే ఎస్ఎస్ రైల్ అనేది మనకి ఎక్కడ కావాలి అనేది కూడా ఇక్కడ మనం ఫస్ట్ డిజైనింగ్ అనేది మనం చేసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎటువంటి టైప్ ఆఫ్ డిజైన్ చేయాలనుకుంటున్నాము అనేది ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఒక రెక్టాంగులర్ షేప్ అనేది టాప్ వ్యూలో ఏం చేస్తానంటే ఇక్కడ డ్రా చేసుకుంటాను. నేనేం చేస్తానంటే ఇక్కడ టిక్ మార్క్ తీసేసి ఇక్కడ స్నాప్ టూల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా తీసుకుంటాను. సో స్నాప్ టూల్ ఆపేసి మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి
ఒక 3 ఫీట్ ఇస్తాను. ఓకే. అయితే రెక్టాంగిల్లోకి వెళ్తే మనకి ఇక్కడ విడ్త్కి వచ్చేసరికి ఏంటంటే నాకు ఎగ్జాక్ట్గా ఒక 3 ఫీట్ అనేది కావాలి కాబట్టి నేను అట్లా చేసుకుంటాను. అది అయిపోయిన తర్వాత నేను దీన్ని ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ అని మార్చేస్తాను. ఓకే. సో అది అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ ఇప్పుడు దీని తాలూకా పొజిషన్ మనం చూసుకోవాలి. ఇందాకలంటే దాని మీద వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఇక్కడ చూసారా నాకు పొజిషన్ మారిపోయింది. సో ఇక్కడ ఏం చేయాలి మనం 20 feet 6 inches అనేది ఇవ్వాలి. అంటే అక్కడ నాకేంటంటే దాని తాలూకా పొజిషనింగ్ పాయింట్లోనే మనం పెట్టుకోవాలి. ఓకే. సో ఇక్కడ అది కిందకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ నాకు 21 feet అనేది ఇవ్వాలి. సో అప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే ఉందో దీనికి ఇది ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూసారా మరి ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ గ్యాప్ ఉంది. ఓకే. సో ఆ గ్యాప్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం టాప్ వ్యూలోకి వెళ్ళిపోయి ఈ టాప్ వ్యూలో మనం ఏదైతే గ్యాప్ ఇచ్చేసామో సో ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలి. ఓకే. సో ఇక్కడ చూసారా గ్యాప్ ఉండిపోయింది. ఈ గ్యాప్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఎడ్జెస్ సెగ్మెంట్ అని చెప్పి నేనేం చేస్తానంటే ఇది ఆన్ చేసి దీన్ని ఇక్కడికి ఇస్తాను. కానీ మళ్ళీ మనం ఏం చేయాలి తెలుసా, ఇక్కడ అది ఇచ్చాం బాగానే ఉంది, బట్ ఇక్కడ పొజిషనింగ్ మారిపోద్ది. సో పొజిషన్ మారిపోతే పర్వాలేదు. పొజిషనింగ్ మారిపోయింది అంటే మనం ఏం చేయాలంటే కంపల్సరీగా దాని తాలూకా వాల్యూ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ నాకు పొజిషనింగ్ అనేది మారలేదు. సో ఇక్కడ గ్యాప్ లేకుండా ఇక్కడ ఈ పార్ట్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ఏ పార్ట్ అయితే నాకు క్రియేట్ అయిందో సో అదే పార్ట్ నాకు ఇక్కడ కిందన కూడా కావాలంటే సో కంట్రోల్ V చేసి నేను ఇక్కడ ఓకే అని చెప్పి ఇక్కడ ఏం చేస్తాను, నేను 10 feet 6 inches అనేది ఇస్తాను. సో అంటే అదే పొజిషన్లో నాకు అక్కడ సేమ్ డిజైన్స్ అనమాట. ఎలివేషన్ అంటే అక్కడ రెండు దగ్గర కూడా మనకి సేమ్ డిజైనింగ్ అనేది మనకి రావాల్సి ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం సేమ్ ప్యాటర్న్గా ఉన్న డిజైన్స్ ఏవైతే ఉంటుందో వాటిని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దీని మీదన మనకి డిజైన్ అనేది కావాలి. అంటే సో మనకి అక్కడ ఏంటంటే లుక్ అనేది మనకి రావాలి కదా. సో లుక్ రావాలి కాబట్టి మనకు అక్కడ ఒక డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫ్రంట్ వ్యూలోకి వస్తాను ఫస్ట్. ఓకే. సో ఫ్రంట్ వ్యూలోకి వచ్చేసి నేను దీన్ని ఏం చేస్తానంటే నాకు కనిపించట్లేదు కాబట్టి నేను దీన్ని వైట్ కలర్ కింద మార్చుకుంటాను. సో వైట్ కలర్ కింద మార్చాను కాబట్టి నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ జామెట్రీకి వచ్చి ఇక్కడ నేను స్టాండర్డ్ ప్రిమిటివ్స్లోకి వచ్చి ఇక్కడ నేను బాక్స్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఆటో గ్రిడ్ అనేది ఆన్ చేసుకుంటాను. ఎందుకనంటే బికాజ్ దీని మీద నాకు కావాలి, అంటే ఇది ఈ బాక్స్ ఏదైతే ఉందో దాని మీద నాకు డ్రా అవ్వాలి. ఓకే. సో అందుకని నేను ఇలా తీసుకోవడం జరిగింది. అర్థమైందా ఇప్పుడు?
ఓకే. సో ఇప్పుడు ఇది మనకి లెంత్ ఎంత కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 9 ఇంచెస్ కావాలనుకున్నాను. నేను ఇక్కడ 6 ఇంచెస్ ఇస్తాను. అలాగే ఇక్కడ విడ్త్ కూడా 6 ఇంచెస్ ఇస్తాను. అలాగే డెప్త్ ఏమో నాకు 4 ఇంచెస్ ఇస్తాను. సో ఇచ్చిన తర్వాత దీని తాలూకా డిజైన్ అనేది మనకి ఎక్కడ రావాలి అంటే నేను ఎగ్జాక్ట్గా అంటే ఇంకా మనం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా నేను ఇలా పెట్టుకొని ఇక్కడ షిఫ్ట్ని హోల్డ్ చేసి ఇక్కడ ఒక చిన్న ఇలాగ ఒక చిన్న గ్యాప్ ఇచ్చి ఇక్కడ నేను 3 ఇస్తాను. సో నాకు 3 అవసరం అంటే ఒక 3 సరిపోతాయి కాబట్టి సో ఈ 3 ఆబ్జెక్ట్స్ని ఇక్కడ నేను పెట్టుకోవడం జరిగింది. ఓకే, ఈ 3 ఆబ్జెక్ట్స్ కూడా దాని మీద ప్లేస్ అయ్యాయో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకుంటే మనం ఆల్రెడీ ఆటో గ్రిడ్ అనేది ఇచ్చాం కాబట్టి ఇక్కడ టాప్ వ్యూలోకి వచ్చేస్తే సో టాప్ వ్యూలో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ నేను ఇలాగ ప్లేస్ చేసుకుంటాను. అంటే కాస్త డెప్త్లో మనకి ఇక్కడ క్రియేట్ అయినట్టు. ఓకే, అయితే మరి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ సేమ్ అదే డిజైన్ కదా ఇక్కడ కావాలో. సో అందుకని ఇది కూడా నేను వైట్ కలర్ పెట్టుకున్నాను అనుకోండి. సో నాకు ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ 3 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని షిఫ్ట్కి డ్రాగ్ చేస్తే నాకు ఇది దీని కిందకి సేమ్ పొజిషనింగ్లో రావాలన్నమాట. అప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ బోత్ ఒకేసారి నాకు ఇక్కడ చూసారా డిజైన్ ఏదైతే ఉందో అది నాకు అక్కడ క్రియేట్ అయిపోయింది. అంటే నాకు బాటమ్ నుండి నాకు ఏదైతే కావాలనుకున్నానో అది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఇక్కడ ఫ్రంట్ వ్యూలోకి వచ్చేసి సో ఫ్రంట్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక బాక్స్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తాను. సో డ్రాగ్ చేసి ఇక్కడ నేను లెంత్ ఏం చేస్తానంటే ఒక 2 ఇంచెస్ ఇస్తాను, 1 ఇంచ్ పెట్టుకుంటాను. అలాగే విడ్త్కి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఒక 1 ఫీట్ ఇస్తాను. విడ్త్ ఏమో ఒక 1 ఫీట్ ఇచ్చేసి 1 ఫీట్ కాదు, సో ఇక్కడ నేను 2 ఫీట్ ఇస్తాను. సో ఇక్కడ నేను 2 ఫీట్ తీసుకున్నాను. 2 ఫీట్ కూడా పెద్దదైపోయింది. సో ఇక్కడ నాకు 1 ఫీట్ 6 ఇంచెస్ అనేది ఇక్కడ నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా నేనేం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేసి ఇక్కడ నేను 2 కాపీస్ ఇస్తాను. అంటే ఇక్కడ నాకు 3 కాపీస్ వచ్చేసాయి. ఓకే, సో ఇదే డిజైన్ నాకు మళ్ళీ కంట్రోల్ V తీసుకొని కాపీ తీసుకొని నేనేం చేస్తాను ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి దీనికి ఎదురుగా ఇక్కడ నేను ఇలాగ పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు ఏమైంది, నాకు బోత్ ఆర్ దగ్గర నాకు సేమ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. కానీ ఇక్కడ ఏంటంటే నాకు ఎస్ఎస్ రైల్ కదా నాకు కావాలి. సో దానికి ఏంటంటే ఫస్ట్
అది ఎక్కడ నుండి ఎక్కడ వరకు కావాలో మనకు తెలియాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని కంట్రోల్ పట్టుకొని ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి, సో నాకు ఇక్కడ వరకు ఎస్ఎస్ రైల్ అనేది కనిపించాలి. సో ఇక్కడ కూడా నాకు సో సేమ్ డిస్టెన్స్లో నాకు కావాలి కాబట్టి సో నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఎస్ఎస్ రైల్ క్రియేట్ చేసుకోవడానికి కావలసిన సిలిండ్రికల్ షేప్స్లో మనకు ఆబ్జెక్ట్ అనేది కావాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ సైడ్ వ్యూలోకి మనకు రావాలి ఫస్ట్. ఓకే, సో సైడ్ వ్యూకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ షేప్స్లోకి వచ్చి ఒక సర్కిల్ షేప్ తీసుకుంటాను. రెక్టాంగిల్, ఇక్కడ సర్కిల్, ఇది ఆపేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ది ఒక పెద్ద సర్కిల్ లాంటిది తీసుకోవాలి. ఓకే, సో దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీద ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ మనం మెజర్మెంట్ అనేది రేడియస్ ఇక్కడ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను, లేదు అంటే 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, సో 2.5 ఇంచెస్ అనేది తీసుకున్నాను. అయితే ఇది నాకు ఇక్కడ ఎక్స్ట్రూడ్ తీసుకొని ఒక 10 feet ఇద్దాం. సో ఇచ్చిన తర్వాత ఇది ఎక్కడ వచ్చింది మరి? సో ఇది అంటే ఆటో గ్రిడ్ అనేది ఇచ్చాను కాబట్టి నాకేమైందంటే ఈ పార్ట్ మీదకి వచ్చింది కదా. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ప్లేస్మెంట్ మనం మార్చుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం ప్లేస్మెంట్ అనేది మార్చు, అంటే మనకి ఆన్ అండ్ యావరేజ్గా నాకు ఇక్కడ ఓకే, మరి ఇది ఎక్కడ వచ్చింది? సో నాకు ఇక్కడ వచ్చింది. మీదది మనకి కొంచెం పెద్దది కాబట్టి సరిపోయింది. బట్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలాగా షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తాను కిందకి. ఒక కాపీ తీసుకొని ఈ సర్కిల్లోకి వచ్చి దీన్ని ఏం చేస్తానంటే నేను 1.8 ఇంచెస్ ఇస్తాను. 1.8 ఇంచెస్ ఇస్తాను. అంటే దానికన్నా మనకి అది చిన్నది వస్తుంది. ఓకే, అంటే యాక్చువల్గా మనం డిజైన్ పరంగా తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసి ఒక చిన్న గ్యాప్ లాగా వదిలేసి ఇక్కడ ఒక 5 ఇద్దాం. సో 5th మనం రిమూవ్ చేసేద్దాం, సరిపోతుంది. అంటే అప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ ఈ రకంగా ఒక ఎస్ఎస్ రైల్ అనేది మనకు కనబడుతుంది. అర్థమైందా? సో ఇక్కడ మధ్యలో మనకి మళ్ళీ సేమ్ ఇది కావాలి కాబట్టి నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్
ఈ మధ్యలోది ఒకటి పిక్ చేస్తాం. ఈ ఒకటి పిక్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే ఓకే చేసి దీన్ని ఇక్కడ ఒక 3 feet హైట్ పెట్టుకొని దీన్ని నేను ఏం చేస్తానంటే రొటేషన్ తీసుకొని రొటేషన్ యాంగిల్ తీసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈ రకంగా నేను రొటేషన్ తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను నాకు దీన్ని ఎగ్జాక్ట్గా ఇది ఎగ్జాక్ట్గా ఇది వాటిలో సెంటర్లోకి వచ్చిందా లేదా అనేది మనం ముందు చూసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత ఇక్కడ నేను మళ్ళీ ఏం చేయాలి, షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే నాకు ఇంకొక కాపీ అనేది ఇలాగ పెట్టుకోవాలి. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే నాకు ఈ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. సో ఇదంతా కూడా నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో సెలెక్ట్ చేసిన తర్వాత అంటే ఒకటి కొంతమంది ఎస్ఎస్ రైల్ పెట్టుకుంటారు, కొంతమంది గ్లాస్ పెట్టుకుంటారు. ఓకే, నేనేమో ఇది తీసుకున్నాను ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇదంతా కూడా సెలెక్షన్ చేసుకొని కంట్రోల్ వి అని చెప్తున్నాను. సో కంట్రోల్ వి అని చెప్పిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ మనకి ఇది ఏం చేద్దామంటే మనం షిఫ్ట్ డ్రాగ్ చేస్తే మనకి ఇలా వస్తుంది బయట. ఓకే, సో వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం దీన్ని ఇలాగా డ్రాగ్ చేస్తూ ఇక్కడ నేను సైడ్ వ్యూలో ఏం చేస్తానంటే నాకు ఇక్కడ సైడ్ వ్యూలో ఇది నాకు కావాలి కాబట్టి నాకు దీన్ని ఏం చేస్తానంటే కాస్త డౌన్కి తెచ్చుకున్న తర్వాత నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి కదా మరి. సో అడ్జస్ట్ చేసుకోవాలి అంటే నాకు ఇక్కడ బాటంలో ఆ పోల్ పార్ట్ కూడా నాకు ఆ పోల్ కూడా ఉండాలి కాబట్టి, అలాగే ఇది కూడా నాకు అక్కడ సరిపోవాలి రెండు కూడా. ఎందుకంటే నాకు ఇక్కడ రెండు కూడా ఈక్వల్ స్టేజ్లోనే మనకి రావాల్సి ఉంటుంది. ఓకే, అంటే డిఫరెన్స్ అయితే మనకి రాకుండా సో మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యూలోకి వచ్చేసరికి ఇక్కడ నేను కంట్రోల్ జెడ్ చేసి ఇక్కడ నేను ఏం చేయాలంటే దిగువకు పెట్టుకోవాలి. దిగువకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏవైతే ఇవి ఉన్నాయో సో ఇవి కూడా నేను కాస్త డౌన్కి మనం పెట్టుకున్నాం. ఓకే, అలాగే మీదన కూడా సేమ్, మీదన కూడా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రెండాటిని కూడా కాస్త డౌన్కి అలాగా పెట్టుకో. సో పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ కనిపించదు అనమాట. మనం ఏదైనా చేస్తున్నామంటే
అది మరి ఇక్కడ కనిపించకూడదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి బోత్ దగ్గర మనం పెట్టుకునేటప్పటికి కాస్త మారిందనమాట లుక్ అనేది. సో అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ యాక్చువల్గా యువతల వైపు తీసుకున్నాను కదా, ఏదైతే ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఒక షేప్ అంటే ఒక వెక్టర్ షేప్ లాంటిది నాకు రావాలి. సో కాబట్టి దానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఆ షేప్ ఏదైతే నాకు కావాలనుకున్నానో ఆ షేప్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే నేను అక్కడ ఏ షేప్ని పెట్టాలనుకుంటున్నాను అనేది. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆ షేప్స్ ఏవైనా ఇక్కడ ఉన్నాయా చూడాలి. సో ఒకవేళ లేకపోతే మళ్ళీ మనం ఏం చేయాలి, ఆ షేప్స్ని మళ్ళీ మనం తీసుకోవాలి. సో ఇక్కడెక్కడా లేవు కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ పింట్రెస్ట్లోకి వెళ్తాను. సో పింట్రెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ సో ఇక్కడ నేను ఇది డౌన్లోడ్ చేసుకుంటాను ఇమేజ్ని. ఆ తర్వాత నేనేం చేస్తానంటే ఫోటోషాప్ ఓపెన్ చేస్తాను. సో ఫోటోషాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఓపెన్ అని ఫస్ట్ నేను డెస్క్టాప్ సెలెక్ట్ చేసి ఇది సెలెక్షన్ చేసుకొని ఓపెన్ అని చెప్తాను. అది అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మ్యాజిక్ వాండెడ్ టూల్ తీసుకొని యాడ్లో పెట్టుకొని ఇక్కడ ఎక్కడైతే నాకు బ్లాక్ కలర్ ఉందో అక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్ళి
గ్రో అని చెప్తా. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఎక్కడెక్కడైతే బ్లాక్ ఉందో ఆ ఏరియా దగ్గర మనకి రావాలి. సో రాలేదు అంటే మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇండివిజువల్గా ఇది సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ నేను కంట్రోల్ D అని చెప్పేసి ఇక్కడ నేను ఇండివిజువల్గా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ విండోస్లో పాత్ అని నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇది పాత్ పబ్లిషింగ్ చేస్తాను. పాత్ పబ్లిషింగ్ చేసిన తర్వాత ఫైల్ మెనూలోకి వెళ్ళి, సో ఫైల్ మెనూలో నేనేం చేస్తానంటే ఇక్కడ మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ అని చెప్పి పాత్ టు ఇలిస్ట్రేటర్ అని మనం ఇవ్వాలి. ఇచ్చేసి ఒక ఓకే అని చెప్పి లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ అని ఇస్తాను. ఇచ్చేసి నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫోటోషాప్ని, ఒకవేళ మీకు ఫోటోషాప్ రాని పక్షంలో ఉంటే కనుక డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి కన్వర్ట్ టు పార్ట్ టు ఇలిస్ట్రేటర్ అని చెప్తే సరిపోతుంది. ఎందుకంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఇంపోర్ట్లో డెస్క్టాప్లోకి వెళ్ళి షేప్ అనేది నేను ఇక్కడ ఓపెన్ చేసుకుంటా. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ షేప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా వచ్చింది. ఓకే, అంటే ఒక షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆర్ తీసుకొని, అంటే స్కేల్ తీసుకొని, సో స్కేల్ అంటే కొంచెం బిగ్ సైజులో మనం దీన్ని పెద్దదిగా పెట్టుకోవాలి. సో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దీన్ని ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని ఇవ్వాలి. ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఇక్కడ నేను 1 ఇంచ్ ఇస్తాను. ఇక్కడ 1 ఇంచ్ కాదు, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 0.5 ఇంచెస్ ఇస్తాను. సో 0.5 ఇంచెస్ ఇచ్చేసిన తర్వాత దీన్ని నేను ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మార్చేసుకొని దీన్ని నేను టాప్ వ్యూలో, ఇక్కడ టాప్ వ్యూలో వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాను, నేను రొటేట్ అనే ఆప్షన్ తీసుకొని రొటేషన్ యాంగిల్ ఆన్ చేసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా నేను స్ట్రైట్గా రొటేట్ చేసుకోవాలి. అర్థమైందా? సో స్ట్రైట్గా రొటేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే దీని తాలూకా పొజిషన్ అనేది మనం మార్చుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ డెఫినెట్గా మనం స్కేల్ చేసుకోవాలి. ఎందుకంటే దీని తాలూకా ఆబ్జెక్ట్ వేరు, దాని తాలూకా ఆబ్జెక్ట్ వేరు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే స్కేల్ తీసుకొని ఇలాగా సైజ్ అంటే రీస్కేల్ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను పొజిషన్ సెట్ చేస్తాను అనుకోండి. నాకు ఆ తర్వాత నేను చేయాలనుకుంటున్న వర్క్ అనేది నాకు ఈజీ అయిపోద్ది అనమాట. ఓకే, సో అందుకనే ఇక్కడ ఏం చేస్తామంటే మనం షేపింగ్స్ అనేది, అందుకనే జనరల్గా
3D రా చేయాలనుకున్నాలో ఫోటోషాప్ కూడా వచ్చిందనుకోండి, దాని తాలూకా అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది చాలా డిఫరెంట్గా మనం క్రియేటివిటీ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను ఫ్రంట్ వ్యూలో కూడా చూడాలి, ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రంట్ వ్యూ చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఫ్రంట్ వ్యూలోని ఇది కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా లేదా అనేది కూడా మనం సెట్ చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ మనకు ఓకే అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను కంట్రోల్ V చేసి ఇక్కడ కాపీ అని చెప్తున్నాను. సో కాపీ అని చెప్పిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీని తాలూకా పొజిషనింగ్ కూడా మనం ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. సో దీని పొజిషన్ కూడా ఇక్కడ నాకు ఆల్మోస్ట్ ఇక్కడ సరిపోయింది. అంటే ఇక్కడ మనం ఎలివేషన్లోకి వచ్చేస్తే, సో ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో ఇక్కడ ఏదైతే డిజైన్ ఉందో సో బోత్ ఆర్ సేమ్. సో అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే మనకి అసలు ఏ రకమైన షేపింగ్ కావాలి, ఎలాంటి డిజైన్ మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం రిమైనింగ్ పార్ట్ అనేది మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో దానికి కూడా ఇక్కడ ఏంటంటే మనం షేప్ అనేది టోటలీ డిఫరెంట్. అక్కడ కూడా డిజైనింగ్ ఏంటంటే మనకి దీనిలాగా రాదు. సో ఇక్కడ దీని షేప్ వేరు, దాని లుక్ వేరు. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే కంట్రోల్ పట్టుకొని ఇక్కడ షిఫ్ట్ పట్టుకొని జాగ్రత్తగా బోత్ సైడ్స్ కూడా నేను ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మనం అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా మనకి టోటల్గా ఓ స్నాప్ తీసుకొని నేను ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తానంటే నేను ఇక్కడ అంటే మరీ మనం జరిపి అక్కర్లేదు, బట్ ఇక్కడ ఏంటంటే సో చూసుకోవాలి ఎగ్జాక్ట్గా మనకి ఆబ్జెక్ట్ అనేది స్నాపింగ్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ది మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అవుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ కూడా ఒకసారే ఎక్స్టెన్షన్ చేయాలి కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ బోత్ కూడా నేను అటాచ్ చేసేస్తాను. సో అటాచ్ చేసి నేను ఇక్కడ వర్టెక్స్ పాయింట్స్ అనేది తీసుకొని ఈ వర్టెక్స్ పాయింట్స్ అనేది ఏం చేస్తామంటే ఇక్కడికి నేను అంటే ఇది ఈ ఆబ్జెక్ట్ దగ్గరికి తీసుకొస్తాను. ఓకే, సో అప్పుడు ఏమైంది నాకు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద షేప్ ఏదైతే ఉంటుందో అంతా కూడా మనకి ఇక్కడ ఈక్వల్గా క్రియేట్ అవుతుంది అన్నమాట.
ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. కానీ అక్కడ మనం ఏం చేయాలంటే దాని తాలూకా షేప్ ఆఫ్ డిజైన్ని మనం ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ మనం దాని తాలూకా డిజైనింగ్ అనేది అండ్ అట్లాగే దాని నెక్స్ట్ పార్ట్ అంటే ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఈ సైడ్ పార్ట్స్లో కూడా దీనికి ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ మనకు ముందు ఒక పార్ట్ అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం ఓన్లీ వీటికి తీసుకొని ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి ఇక్కడ ఒక డిజైనింగ్ ఒకటి ఉండిపోయింది. ఓకే. సో ఆ డిజైనింగ్ అనేది మనం ఏం చేయాలంటే డిపెండ్ ఆన్ ద షేప్ ఆఫ్ ద డిజైనింగ్ బట్టి మనం దాన్ని అక్కడ ఎక్స్ట్రూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేద్దాం. సో ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేస్తే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ముందు ఒక లైన్ టూల్ తీసుకొని ఇక్కడ నేను స్నాప్ టూల్ కూడా పెట్టుకోను, ఎందుకంటే స్నాప్ టూల్ పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూసారా అక్కడికి వెళ్ళిపోద్ది అన్నమాట. సో అందుకనే ఆ పార్ట్స్కి ఏం చేస్తానంటే నేను ఇది అయితే ఇక్కడ ఏం చేస్తానంటే వర్టెక్స్తో దీన్ని ఫస్ట్ ఈ వర్టెక్స్ పాయింట్ని దీన్ని ఇలాగా అడ్జస్ట్ చేస్తాను. ఫస్ట్ అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ ఈ వర్టెక్స్ పాయింట్ని కూడా ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి బీజర్ అనేది ఇస్తాను. అంటే బీజర్ అనేది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు ఇక్కడ దీని యొక్క యాంకర్ పాయింట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది కార్నర్గానే ఉంచి
సో ఈ రకమైన షేప్ అనేది నాకు కావాలి. సో జాగ్రత్తగా మనం అది చూసుకొని మనం మూమెంట్ అనేది చేస్తే సో ఆ షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ ఈ వెర్టెక్స్ పాయింట్ని పట్టుకొని నేను ఏం చేస్తానంటే ఇంకా కొంచెం మీదకే తీసుకొని వెళ్తాను. అంటే ఎడ్జ్ ఆఫ్ దగ్గరికి నాకు ఎక్కువ హైట్ లాగా కావాలి కాబట్టి ఇక్కడ సో నేను ఇలా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే నాకు ఈ యొక్క షేప్ అంటే ఇది నేను ఇలా పెట్టుకున్నాను కాబట్టి సో ఇక్కడ చూడండి ఈ యొక్క ఇలా ఒక బెండింగ్ టైప్ లాగా నాకు వచ్చింది. సో ఇక్కడ ఏం చేస్తాను నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి టూ ఇంచెస్ ఇస్తాను. ఈ 2 ఇంచెస్ అనేది అసలు అది ఎక్కడ వచ్చింది మనకి ఇక్కడ చూడండి. మనకి ఈ పై పార్ట్లో ఇక్కడ నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 1 ఇంచ్. సో ఇక్కడ నేను దీన్ని ఏం చేశాను ఒక 1 ఇంచ్ కింద పెట్టుకున్నాను షేప్ అనేది. యాక్చువల్గా దీన్ని ఇది ఇవ్వకముందు సో కొంచెం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ నాకు పాయింట్స్ అనేవి కరెక్ట్గా లేవు. సో కాబట్టి వర్టెక్స్ పాయింట్స్ అనేది నేను స్ట్రైట్ చేయాలి. ఓకే, సో స్ట్రైట్ చేయాలి కాబట్టి సో నాకు ఇక్కడ ఈ పాయింట్ అనేది నాకు సో స్ట్రైట్గా నాకు రాలేదు. సో ఇది కూడా నేను ఇది ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్. ఆబ్జెక్ట్ తాలూకా మోడల్ మనం చేసినప్పుడు మనకి ఏంటంటే ఎక్కడా కూడా తేడా రాకూడదు కదా.
సో ఇవి చూసుకోవాలండి. అంటే మనం చూసారా, ఇదంతా కూడా నాకు ఒకటేలాగా సెట్ అయింది. ఓకే, సో ఇప్పుడు నాకు ఎక్స్ట్రూడ్ చేసి ఇక్కడ నాకు ప్లేస్మెంట్ అనేది కూడా కరెక్ట్గా మనం దాని మీద మనకి రావాలి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ నాకు ఇక్కడ చూడండి, నాకు అంటే ఎందుకని నాకు ఈ పార్ట్ మీద నాకు డిజైన్ వేరు, సో దీనికి వచ్చేసరికి ఈ పార్ట్ ఇది వేరు. సో అందుకనే సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇక్కడ వచ్చింది కాబట్టి సో నాకు సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ నేను కంట్రోల్ వి అని చెప్పి కాపీ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇలా పెట్టుకుంటాను. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ బోత్ తాలూకా షేప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? సో అంటే మనం డిజైన్స్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ షేపింగ్స్ అనేది నాకు కావాలో కూడా మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ చూసుకోవాలి. అంటే ఎలివేషన్ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే సో అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఏంట్రా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేస్తే ఈ ఫ్రంట్ పార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఒక సర్క్యులర్ షేప్ తీసుకొని ఇది తీసేసి ఇక్కడ సర్కిల్ని డ్రా చేస్తాను. ఓకే, సో సర్కిల్ని డ్రా చేసి ఇదేం చేయాలంటే నాకు సేమ్ ఇదే డైమెన్షన్తో నాకు ఇక్కడ మరి మీద ఏదైతే కింద కూడా అలాగే ఇవ్వాలి కదా, సేమ్ డిజైన్ అయితే మనం మార్చుకోవాలి. సో కాబట్టి ఇక్కడ సేమ్ ఇలాగ మనం పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని మోడిఫైర్లోకి వెళ్ళి ఎక్స్ట్రూడ్ అని చెప్పి ఒక 2 ఇంచెస్ ఇస్తాను. అలాగే ఇది కూడా ఎక్స్ట్రూడ్ చేసి 2 ఇంచెస్ ఇస్తాను. ఓకే, అయితే ఇక్కడ ఇదేం చేస్తాను, ఇప్పుడు రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు ఎడిటబుల్ పాలిగాన్ కింద మార్చేసి సో నేను అటాచ్లోకి వెళ్ళి ఇది అటాచ్ చేసుకుంటాను. అయితే ఇక్కడ ఈ రెండు కూడా అంటే ఈ రెండు కూడా మళ్ళీ మనం ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ వ్యూ నుండి మళ్ళీ మనం చూసుకోండి. ఓకే, అదేని ఇది కూడా ఇక్కడ సైడ్ వ్యూ నుండి ఏం చేయాలంటే మనం
ఇవి రెండిట్లకి కూడా లేకపోతే రెండిట్లకి కూడా మనం ఏం చేయాలంటే ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం జామెట్రీలోకి వచ్చి కాంపౌండ్ ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రో బులియన్ అని ఉంటుంది. ప్రో బులియన్లోకి వెళ్తే ఎందుకంటే ఇక్కడ 1 ఆర్ మోర్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, సో ప్రో బులియన్కి వెళ్తాను. సో ఇప్పుడు చూసారా, నాకు బులియన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని కట్ చేయడం, ప్రో బులియన్ అంటే మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఏవైనా మనకి కావాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసేదన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ యొక్క డిఫరెన్సెస్ అనేది మనం కనిపెట్టుకోవాలి. ఫస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ షేపు ఆబ్జెక్ట్స్ నాకు వచ్చేసినాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడైనా మనకి సైడ్కి వస్తేప్పటికి ఏంటంటే కాస్త డిఫరెంట్గా మనకి లుక్ అనేది మనకు వస్తుంది. సో ఆ డిఫరెంట్ లుక్ అనేది మనం ఏం చేయాలంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం షేప్ అనేది అన్ని నిర్ణయించుకోవాల్సి వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి మీదన అంటే మనకి మీదకి కిందకి వచ్చేసరికి బోత్ ఆర్ షేపింగ్స్లో ఇక్కడ నాకు చిన్నది డిఫరెన్స్ వచ్చింది. అంటే డిజైనింగ్ అనేది మనం చిన్నది ఇక్కడ మార్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నో ప్రాబ్లం, అది మార్చేద్దాం మనం. అయితే ఇక్కడ ఏంటంటే పై పార్ట్లోది మనం తీసేయాలన్నమాట. సో కాబట్టి ఆల్రెడీ అదేంటంటే నాకు ఎడిటబుల్ పాలిగాన్లో ఉంది కాబట్టి ఎలిమెంట్లోకి వెళ్ళి సో ఇది నేను సెలెక్ట్ చేసి డిలీట్ చేసేస్తాను. అంటే ఎలిమెంట్లో ఉన్నది కాబట్టి మనకేమవుతుందంటే ఇంకా నాకు ఈ పార్ట్ ఒకటే ఉంటుంది అనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ ద షేపు ఇక్కడ మళ్ళీ నాకు ఎలివేషన్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది కాబట్టి అది మనం ఇప్పటికే లెంత్ వీడియో అనేది అయిపోయింది. సో కాబట్టి మనం నెక్స్ట్ సెక్షన్లో దీని కంటిన్యూటీ అనేది చేద్దాం. సో ఒకవేళ వీడియో అనేది నచ్చితే సో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.